ప్రస్తుతం మన భారతదేశంలో అక్రమ వలసలను నిర్మూలించడానికి, అక్రమ వలసదారులను బయటకు వెళ్ళగొట్టడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు జరిపించి మన భారతీయులతోనే ఓటు వేయించి ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ చేసింది. సో ఇది ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో అయిపోయింది. అయితే ఇప్పుడు గల్గోటియా యూనివర్సిటీ ముంబైలో చేసినటువంటి ఒక సర్వేలో వీళ్ళు ఏదైతే కుర్లా, మాన్కూర్ లాంటి ప్రాంతాలలో ఒక 3000 మందిని సర్వే చేశారు. అంటే అక్రమ వలసదారులను సర్వే చేస్తే దీంట్లో 70% మంది ప్రజల దగ్గర ఆధార్ కార్డు, ఓటర్ ఐడీలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనమే ఇంత ఇండియన్స్ అయి ఉండి కొన్ని ఏళ్ల తరబడి ఉన్నటువంటి సర్టిఫికేట్లు కావచ్చు అన్ని చూపించినప్పటికీ మన ఆధార్ కార్డులలో, రేషన్ కార్డులో లేదా 10th మెమోలో ఎన్నో ఒక మిస్టేక్ ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి వారాల తరబడి మీ సేవల పొన్న లేకపోతే మండల ఆఫీసుల పొన్న తిరగాల్సి వస్తుంది. సో ఎన్నో సర్టిఫికేట్లు మనం చూపించాల్సి వస్తుంది. అయినా మనకి ఇంత ఇబ్బంది అయినప్పటికీ మరి ఎక్కడో వేరే దేశం నుంచి వచ్చినటువంటి అక్రమ వలసదారులకు ఈ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు ఎట్లా వచ్చినాయి అనేది క్వశ్చన్. అది 100లో 70% మందికి ముఖ్యంగా ముంబై లాంటి ప్రాంతాల్లో ఎట్లా దొరికినాయి? ఇప్పుడు అక్రమ వలసదారులు ఇండియాలకు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. చాలా మంది వీసా తీసుకొని వచ్చి ఆ వీసా టైం అయిపోయినప్పటికీ ఇక్కడనే ఉంటారు. అట్లొకటి. సో ఇంత ముందు మన భారతదేశానికి బంగ్లాదేశ్ కు మధ్య ఫోరస్ బార్డర్ అని ఒక బార్డర్ ఉంటుండే. అంటే 15 కిలోమీటర్ వరకు మనం అక్కడికి వెళ్ళొచ్చు, 15 కిలోమీటర్ వరకు వాళ్ళు ఇటు వచ్చి మళ్ళీ పని చేసుకుని పోవచ్చు. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ కు మనకు మధ్య 4200 కిలోమీటర్ల బార్డర్ ఉంటది. సో కానీ ఎలాంటి ఫెన్సింగ్ కూడా లేకపోతుండే. సో దానివల్ల ఈ 15 కిలోమీటర్లే కాదు, 15 కిలోమీటర్ దాటి కొన్ని 100 కిలోమీటర్ ప్రయాణం చేసి బంగ్లాదేశ్ నుంచి ఇప్పుడు బెంగళూరులో, కేరళలో ఉన్నటువంటి బంగ్లాదేశీలు ఉన్నారు అక్రమ చొరబాటుదారులు. సో ఇది స్థాయికి మించి ఈ వలసలు పెరగడం. సో దీని వల్ల ఇక్కడ మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ లాంటివి సరఫరా కావడం, క్రైమ్ రేటు పెరగడం. సో పేలుళ్ళు లాంటి సంఘటనలో వేరే వేరే దేశం నుంచి వచ్చినటువంటి వలసదారుల పాత్ర ఉండడం వల్ల ఇప్పుడు దీన్ని అంటే ఈ అక్రమ వలసలను నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం కొంచెం గట్టిగా స్టాండ్ తీసుకుంది. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఎస్ఐఆర్ లాంటి ప్రక్రియ మొదలుపెట్టింది. సో ఇప్పుడు ఏదైతే వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్ కు మనకి ఏదైతే బార్డర్ ఉందో సో ఆ బార్డర్ లో ఫెన్సింగ్ అనేది స్టార్ట్ చేశారు. 4200 కిలోమీటర్లు ఉంటే 3700 కిలోమీటర్ ఫెన్సింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. కాకపోతే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారి ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ఈ భూసేకరణ చేసి కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు అప్పయప్పకపోవడం వల్ల దాదాపు 800 కిలోమీటర్ల మేర ఇప్పటి వరకు కూడా ఫెన్సింగ్ జరగలేదు. సో దాని వల్ల ఇప్పటి కూడా చాలా మంది అక్రమంగా వలసలు అంటే రావడం జరుగుతుంది. సో ఇది రెండో పాయింట్. సరే మరి ఏదో రకంగా లోపలికి వచ్చిరే అనుకుందాం. సో వీళ్ళకు పని ఏడ దొరుకుతుంది అనేది పాయింట్. సో పని ఎట్లా దొరుకుతుంది అంటే ఇప్పుడు మేము పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు బిల్డింగ్ కాడ పని జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎవరైనా పని కోసం వస్తే వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటారు, ఆ తర్వాతనే వాళ్ళకి పని ఇస్తారు. ముఖ్యంగా ఆధార్ కార్డు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కానీ వీళ్ళు ఏంటంటే చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో చిన్నగా ఇండ్లు కట్టి కాంట్రాక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు సో వాళ్ళ పాయింట్ ఏంది, 700కి ఎవరైనా పనికి వచ్చేటోళ్ళు ఉంటే వీళ్ళు ఒకవేళ 500కి మేము పనికి చేస్తామని చెప్తే సో ఆటోమేటిక్ గా వీళ్ళని వాళ్ళు పనిలో పెట్టుకోవడం జరుగుతుంది. సో వాళ్ళు ఇండియా వాళ్ళ, బంగ్లాదేశ్ వాళ్ళ, పాకిస్తాన్ వాళ్ళని వాళ్ళకి సంబంధం లేదు అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. సో 500కే వస్తారు అని చెప్పేసి వాళ్ళ పనులు పెట్టుకుంటారు, పని కల్పిస్తున్నారు. ఇట్లా వాళ్ళకు పని దొరుకుతుంది. సో ఈ లేబర్ కాంట్రాక్టర్లే కాకుండా మామూలుగా చిన్న చిన్న బిజినెస్ చేసుకునే ఈ పండ్ల షాపులు కావచ్చు, లేకపోతే టిఫిన్ సెంటర్లు కావచ్చు. సో ఇలాంటి వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది, వాళ్ళ పనిలో పెట్టుకుంటారు. అంతేకాకుండా ఈ తోపుడు బండ్లు, ఈ కిరాయికి రిక్షా ఇవ్వడం, సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ప్రైవేట్ వ్యక్తుల వల్లనే కాదు, ప్రభుత్వ సంస్థల్లో, ప్రభుత్వ అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలు కూడా వీళ్ళకు జాబులు దొరుకుతున్నాయి, వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు గతంలో మనం ఒక వార్త చూసినాం, బెంగళూరులో బృహత్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ లో అక్కడ పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులుగా వీళ్ళు బంగ్లాదేశ్ లో ఉన్న బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులు అక్కడ పనిచేస్తున్నారు. సో వాళ్లకు ప్రభుత్వమే జీతం ఇస్తుంది. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందంటే ఇలాంటి ఇప్పుడు పారిశుద్ధ కార్మికులు డ్రైనేజ్ వ్యవస్థ క్లీన్ చేయడం కావచ్చు, రోడ్లు క్లీన్ చేసుకోవడం కావచ్చు. సో ఇలాంటి వాళ్లకు అంటే ఎలాంటి సర్టిఫికేట్లు కావచ్చు, ఎలాంటి అర్హత కానీ లేకుండా పని చేస్తారా లేదా అనేది పని వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి పనులు మన భారతీయులు చాలా తక్కువ మొత్తంలో చేయడానికి ముందుకొస్తారు కాబట్టి ఈ పనులు వీళ్ళకి దొరుకుతున్నాయి. సరే ఇప్పుడు అచ్చురు, పని చేస్తారు, బతుకుతారు ఇంతే అనుకుందాం. కానీ వీళ్ళకు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ఎట్లా వచ్చింది అనేది సమస్య. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ముఖ్యంగా ఏంటంటే కొన్ని జాగాలల్లో డబ్బులకు ఆశపడినటువంటి కొంతమంది వ్యక్తులు జిరాక్స్ సెంటర్లే కావచ్చు, లేకపోతే ఆన్లైన్ సెంటర్లే కావచ్చు, వేరే వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ లో వీళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేయడం, వాళ్ళ ఫోటో తీసి వీళ్ళ ఫోటో పెట్టడం, లేకపోతే ఓటర్ ఐడిలో వాళ్ళ తీసి వీటిలో పెట్టడం. సో ఇలా ఎక్కువ మొత్తంలో వీళ్ళకు ఈ డీటెయిల్స్ అనేది ఈ ఆధార్ కార్డు తర్వాత ఓటర్ ఐడి దొరుకుతాయి. సో అదే విధంగా రాజకీయ నాయకులు కూడా వీళ్ళను ఓటర్ బ్యాంక్ గా వాడుకోవడానికి వాళ్ళ కింద ఉన్నటువంటి వ్యక్తులకు చెప్పించి మరి వాళ్ళకు ఈ ఓటర్ ఐడి, ఆధార్ కార్డులు ఇప్పించడం జరుగుతుంది. ఇప్పుడు గతంలో మనం చాలా న్యూస్లు అయితే బయటకు వచ్చినాయి. టీఎంసీకి చెందినటువంటి కార్యకర్తలు డబ్బులు తీసుకొని మరి వేరే దేశం నుంచి వచ్చినటువంటి అక్రమ వలసదారులకు ఓటర్ ఐడి ఇప్పిస్తుందని చెప్పేసి చాలా వార్తలు బయటకు వచ్చినాయి. చాలా వరకు అయితే ప్రభుత్వం మీద విమర్శలు వచ్చినాయి. సో ఇలాంటి కారణాల వల్ల ప్రస్తుతం
వేరే వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళకు కూడా మన దేశానికి సంబంధించిన ఆధార్ కార్డు ఓటర్ ఐడీలు దొరుకుతున్నాయి. ఇది ఈ గల్గోటియా యూనివర్సిటీ చేసినటువంటి సర్వేలో 3000 మందిని సర్వే చేస్తే దాంట్లో 70% వాళ్ళే ఉన్నారు, అంటే వాళ్ళకు డీటెయిల్స్ ఉన్నాయని చెప్పి సర్వేలో చేరింది. మరి ఓన్లీ ముంబై కాదు, ఇప్పుడు బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, లేదంటే వెస్ట్ బెంగాల్, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో కూడా సర్వే చేస్తే ఇంకా ఎక్కువ మొత్తంలో మంది ఎంత ఉన్నారు అనేది బయటపడే ఆస్కారం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఎవరైతే ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు విమర్శిస్తున్నారో, సో ఇలాంటి సర్వే వల్ల వాళ్ళకి ఇంకింత బుద్ధి వస్తుంది. సో ఇలాంటి సర్వే వల్ల ఇంకింత వాళ్ళకు బుద్ధి వస్తుంది. అంటే ఈ ప్రైవేట్ సంస్థలు చేసిన వాటిలో ఇంత ఏర్పడుతుంది. నిజంగా ఎస్ఐఆర్ ప్రక్రియ మిగతా రాష్ట్రాల్లో జరిగితే ఏంది పరిస్థితి అనేది చాలా మంది అయితే మాట్లాడుకుంటున్నారు. సో మరి ఇలాంటి అక్రమ వలసలను నిర్మూలించడానికి ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు చేస్తున్నటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ కరెక్టా రాంగా? సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరొక వీడియోతో మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.